నమస్కారం. గోల్డ్ ఆఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. హేమలత గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ముందుగా మీకు గోల్డ్ ఆఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? నేను ఇప్పుడు చపాతీ పన్నీర్ రోల్స్ చేయబోతున్నాను. చపాతీ పన్నీర్ రోల్స్. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పన్నీర్, చాట్ మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్. సో ఏం చేయాలమ్మా ఫస్ట్ ఇప్పుడు? ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఓకే. స్టఫ్ చేసుకోవాలి. చపాతీలు మనం రోల్ చేసుకునే ముందు స్టఫ్ చేసుకోవాలి కాబట్టి దానికి మొత్తం కలిపేసుకోవాలి. అంతకంటే ముందు చపాతీ పిండి కలిపెట్టుకున్నారు? ముందు కలిపెట్టేస్తాం. గోధుమ పిండే కదా? గోధుమ పిండి, పాలు వేసి కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి. పాలతో కలిపారా? ఎందుకు అలాగా? స్మూత్గా ఉంటుంది. అచ్చంగా పాలతో కలిపారా? నీళ్ళేం లేకుండా? ఓన్లీ మిల్క్. అవునా? ఇటువంటి మెత్తగా ఉండి చపాతీ కూడా ఇంకా బాగుంటుంది. అంటే ఇక్కడ ఏం డిఫరెన్స్ తెలియదు కానీ తింటుంటే తెలుస్తుందేమో. తెలుస్తుంది. ఓకే. సో అచ్చంగా పాలతోటే కలిపారండి, నీళ్ళేం లేకుండా. ఇంకోటి ఏంటన్నారు? ఆయిల్ వేసారు కదా? ఆయిల్, సాల్ట్. ఓకే. సాల్ట్, ఆయిల్ ప్లస్ పాలు వేసి అచ్చంగా పాలు వేసే కలిపారు. సో తడిపినప్పుడు నార్మల్గా మనం చపాతీ కాల్చుకునేటప్పుడు ఇంకేం వేసుకోకర్లేదు. నార్మల్ తింటే పిల్లల కోసమే గీ వేసి మనం కొంచెం చేసుకోవచ్చు. ఓకే. పొంగుతా బాగా వస్తాయి అన్నమాట. పాలు పోస్తే పొంగుతాయా? మెత్తగా వస్తాయి కదా, బాగుంటాయి. చపాతీ అంటే పిల్లలకి ఇష్టపడరు. అవును. పూరి అంటే తింటారు కానీ చపాతీ గట్టిగా ఉంటుందని ఐడియాలో ఉంటారు. కరెక్ట్. ఇలా అయితే మెత్తగా ఉంటుంది కాబట్టి ఇష్టపడతారు. సో పాలు పోసుకుని కలుపుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటి లోపల స్టఫింగ్ కోసం? స్టఫింగ్ కోసం మనం అన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే. ముందుగా బౌల్ తీసుకుందాం. పన్నీర్ వేస్తున్నాను. స్టఫింగ్ కదా అంటే ఇంతంత ముక్కలు పర్వాలేదు, ఓకేనా? ఇంకా సన్నగా తురుముకోవచ్చా? తురుముకోవచ్చు, మన ఇష్టమే. ఇంకా అంటే మిక్స్ చేసేటప్పుడు ఏమైనా మనం అలా కలుపుతున్నప్పుడు ఏమైనా అవుతాయి కదా, మెత్తగా అయిపోతాయిలేండి. ఓకే. కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. ఎవరు ఇష్టం అది స్పైసీ బట్టి. మీ పిల్లలు కొంచెం పెద్ద పిల్లలేమో కదా? 5th క్లాస్ చదువుతుంది పాప, బాబు 4th క్లాస్ చదువుతుంది. అదే అందుకే కొంచెం ఈ సైజులో పచ్చిమిర్చి వేస్తున్నారు. ఇంకా అందుకంటే చిన్నపిల్లలు అయితే కొంచెం ఈ ధైర్యం చేయరు. ఆ పిల్లలకైతే అసలు పచ్చిమిర్చి వేయమండి. అదే అంటున్నాను నేను. మన కోసం వేస్తున్నాను. వాళ్ళైతే అసలు ఒక్కటి ఏమైనా తగిలిందంటే పూర్తిగా వదిలేస్తారు. మొత్తం వదిలేస్తారు. అవును. ఇంకా ఏం చేయలేము మనం అసలు. ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే. కొత్తిమీర, పుదీనా. తగినంత సాల్ట్. ఓకే. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫా? హౌస్ వైఫ్. మీ వారు? సాఫ్ట్వేర్. బాగా కలుపుకోవాలండి ఇప్పుడు. ఓకే. బాగా మిక్స్ చేసుకుంటే సాల్ట్ అంతా పడుతూ ఉంటుంది. నిమ్మరసం ఎప్పుడు వేసుకోవాలి? అంటే నాకు డౌట్ వచ్చింది, ఇంట్లోకి వచ్చి నిమ్మరసం వేసుకున్నా బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. పులుపులుగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. పర్వాలేదు. ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా, పూరి అయితే తింటారు పిల్లలు కానీ చపాతీ అనేటప్పటికి చప్పగా ఉంటుందని వదిలేస్తారు కదా. వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇది కలపడం అయిపోయిందండి. సో ఉండండి ఒక్క నిమిషం. దీని గురించి ఒక్కసారి దీంట్లో ఏమేమి వేసామో ఇంకొకసారి చెప్తాను మన వాళ్ళకి. పన్నీర్ చపాతీ రోల్స్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం చపాతీ పిండిని పాలు పోసుకుని కలుపుకుని పెట్టుకున్నాం అండి. నార్మల్గా చపాతీ పిండి మనం నీళ్ళు పోసుకుని తడుపుకుంటాం కదా, అలా కాకుండా హేమగారు ఏం చేశారంటే పాలు పోసి కొంచెం నూనె వేసి తడిపి పెట్టేశారు. దానివల్ల సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతీలు. పిండి తడుపుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లో పన్నీర్ తురుముకోండి, బాగుంటుంది. అదర్వైజ్ కలుపుతుంటే కూడా దాంట్లోకి సాఫ్ట్గా అయిపోతాయండి. చిన్నగా కట్ చేసుకోండి పన్నీర్ని. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చాట్ మసాలా, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఈ విధంగా బాగా ఉప్పు అంతా పట్టేటట్టు చక్కగా కలిపేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు చపాతీలో పెట్టి రోల్ చేస్తారో ఏంటో చూద్దాం. హేమగారు, ఇది బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు చపాతీ మనం చేసుకొని దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం లైట్గా చపాతీ కాల్చుకోవాలి, తీసి మళ్ళీ స్టఫ్ చేసి మళ్ళీ చపాతీ ఓహో, డైరెక్ట్గా చపాతీ చేసేసి దాంట్లో వేసేయడం కదా? సరే, లైట్గా ఒకసారి మనం హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 times అవుతుంది. ఓకే, అయితే ఓ పని చేద్దాం. నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెడతాను, మీరు చపాతీ కాలుస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ముందుగా చపాతీ ఫస్ట్ లైట్గా చేసుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నారండి ఐటమ్? ట్రై చేసామని.
ట్రై చేశారా? ట్రై చేస్తాం. అంటే ఓన్లీ చపాతీలు ఎప్పుడు చేస్తాం, పన్నీర్ కర్రీ ఆలూ కర్రీతో చేస్తారు. స్టఫ్ చేసి కర్రీ లేకుండా స్నాక్స్ బాక్స్కి అలా పెట్టడానికి ట్రై చేసాం ఒకసారి. తింటున్నారా పిల్లలు ఇలా? తింటున్నారు. దాంట్లో స్టఫింగ్లో కూడా వెరైటీ మారుస్తుంటే చేంజ్ చేస్తుంటే తింటారు. ఇంకేం చేంజ్ చేస్తుంటారు దీంట్లో వెరైటీస్? దాంట్లో పన్నీర్ బదులు ఆలు బాయిల్ చేసి మిక్స్ చేసి పెట్టినా బాగానే ఉంటుంది. ఆలు పరోటాలా ఉంటుంది. ఆలు పరోటాలో. చపాతీ ఒత్తుతో ఏమైనా చిట్కా చెప్తారండి? ఓకే అండి. ఇప్పుడు డాండ్రఫ్ అందరికీ సాధారణంగా ఎక్కువ ఉంటుంది కదండి. పుదీనా ఉంటుంది మనకు అందరికీ సాధారణంగా ఎక్కువగా కర్రీలో వాడతారు కాబట్టి ఆ పుదీనా పేస్ట్ చేసుకొని తలకి అప్లై చేసుకొని 1/2 అవర్ ఉండి హెడ్ బాత్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. హెయిర్ కూడా బాగుంటుంది. ఓన్లీ పుదీనా? పుదీనా. సో మీరు చపాతీ ఒత్తుతూ ఉండండి. చిట్కా మన వాళ్ళకి ఇంకోసారి చెప్తాను. డాండ్రఫ్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. చిట్కాలు కూడా రకరకాలుగా పాటిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి కొన్ని చిట్కాలు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి. సో డాండ్రఫ్కి రకరకాల చిట్కాలు ఉన్నప్పటికీ హేమగారు చెప్పిన చిట్కా ఇది కొత్తగా ఉంది. పుదీనా ఉంటుంది కదా, దాన్ని పేస్ట్ లాగా చేసేసుకుని తలకంతా పట్టించేసి ఒక 1/2 అవర్ తర్వాత మంచిగా వాష్ చేసుకోండి. జుట్టు కూడా బాగుంటుందట, డాండ్రఫ్ కూడా తొందరగా పోతుందట. సో డాండ్రఫ్తో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కొత్త చిట్కాని ట్రై చేయండి. ఓకే, ఇది కాలుద్దామండి. హాఫ్ కాల్చుకోవాలా? లైట్గా అండి. ఓకే, నెయ్యి వేసుకోవాలా? కొంచెం కాగిన తర్వాత 2 వైపులు తిప్పించి వేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, కాలక ముందైతే స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేయడానికి దానికి వంగుతుంది, కాలిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా? లేదు, మనం పాలతో మిక్స్ చేసుకున్నాం కాబట్టి మెత్తగానే ఉంటుంది. అవునా? ఎక్కువ కూడా ఫ్రై చేయం మనం. ఓకే ఓకే, ఎక్కువ లైట్గా ఉంటుంది, వైట్గా ఉండి బ్రౌన్ కలర్ లాస్ట్లో స్టఫ్ చేసిన తర్వాత మనం బ్రౌన్కి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూద్దాం ఎలా ఉంటుంది. లైట్గా ఫ్రై చేసినప్పుడు కూడా మనకు ఫ్రై చేసినట్టు కనిపించదు. ఫస్ట్ చపాతీ ఏ కలర్ ఉందో అదే ఉంటుంది, అలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే పైన ఫస్ట్ టైం మనం చేసుకున్నాం కాబట్టి లోపల స్టఫ్ కోసం మళ్ళీ మనం హీట్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని స్టఫ్ చేసుకొని చూపిస్తారా ఒకసారి? వేసుకో. రోల్ చేసాము. దీన్ని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. ఆ రోల్ని అలా స్టవ్ మీద పెట్టేస్తారా? పెట్టి. ఓకే, అదర్వైజ్ మనం ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు పన్నీరే కాబట్టి లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు చపాతీ కాల్ చేసిన తర్వాత జస్ట్ కుక్ కోసం అలా పెట్టారు. ఇప్పుడు అర్థమైంది నాకు. కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఫస్ట్ ఏమి వేయలేదు కదా, కొంచెం టేస్ట్ కోసం బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు అర్థమైందండి. ఓకే, మీకు కూడా అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొకటి చేస్తూ ఉండండి, దీని సంగతి నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలా? కొంచెం చాలా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఫస్ట్ ఏమి వేయలేదు కదా, కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేటట్టు. మరి ఇంకా ఏమేమి వెరైటీ వంటలు చేస్తుంటారు ఇలా? ఎక్కువగా పన్నీర్తో చేస్తూ ఉంటామండి. పన్నీర్ పిల్లలకి బాగా ఇష్టం కదా. నాన్ వెజ్ ఏం తినరు, ఇంకా పిల్లలు నాన్ వెజ్ తినప్పుడు పన్నీర్ కొంచెం హెల్తీగా ఉంటుంది కాబట్టి పన్నీర్ ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. వాటికి రోటీస్ చపాతీస్ వాటి కాంబినేషన్ బాగుంటుంది కూడా. అవునవును. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే సార్. ఏమండి మీరే గార్నిష్ చేశారా? ఏంటండి కాంబినేషన్ చెప్పరా నాకు అసలు. ఇప్పుడు దాంతోపాటు ఈ ఆరెంజ్ తనాలు తినాలా? అంటే ఇదొక టేస్ట్ వస్తుంది, నాకు కొంచెం పులుపు తగులుతుంటే కొంచెం బాగుంటుంది. ఏంటి నేనేదో మజాక్గా అన్నాను, మీరు సీరియస్గానే మీరు నంచుకొని తినేయమంటారా? లేదా మనం మామూలుగా ఏదైనా ఫుడ్ ఐటమ్ తిన్న తర్వాత ఫ్రూట్ కంపల్సరీ తింటాము. ఇంకా శ్రమ పడకుండా మేము దాంట్లో పెట్టామన్నమాట. మీరు దాంతోపాటు తీసుకోవచ్చు. వాడు భలే కవరింగ్. బాగుందండి. తీసేసి మనం చాక్తో 2 పీసెస్ ఇలా కట్ చేసుకొని ఆలుతో కూడా బాగుంటుందండి. ఆలు పరోటా మీరు అన్నట్టుగా బాగుంటుంది. అది కూడా సేమ్ ప్రాసెస్? సేమ్ ప్రాసెస్. పిల్లలకి స్నాక్స్కి ఇలా మీరు కాల్చకుండానే పెట్టేశారండి? అది మీరు అన్నారు కదా ఫస్ట్ ఒకసారి రోస్ట్ చేశారా, అలా టేస్ట్ ఉంటుంది, ఇలా కూడా రెండు తెలుస్తుంది. కాలుతుంది అలాగది? కాలుతుంది, ఫ్రై అవుతుంది. ఇదొక స్టైల్ అదొక స్టైల్. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వేస్తున్నాను. ఫస్ట్ టైం మనం రోస్ట్ చేసేటప్పుడు వేయలేదు కదా, దీన్ని డైరెక్ట్ వేసుకోవాలి. ఓకే, నేను రెండు టేస్ట్ చేసి ఏది బాగుందో చెప్తానండి. ఓకే, మీరు చెప్పాలి కదా, మీరు చెప్తే మాకు కూడా తెలుస్తుంది.
తప్పకుండా మీకు కాదు వాళ్ళకి తెలుస్తుంది ఇలా చేసుకోవాలా అలా చేసుకోవాలని. టైము కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా చేసుకుంటారు, టైం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ విధంగా 2 times చేసుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టి మనం చేసుకుంటే లోపల కూడా కుక్ అవుతుంది మంచిగా. కొంచెం అద్దుతుంటే లోపలికి కొంచెం హీట్ బాయిల్ అవుతుంది. పన్నీర్ పచ్చడి కూడా తింటారు, ఇంకా వేరే ఐటమ్ అంటే తినలేరు. కరెక్ట్. బాగా రోస్ట్ అయినట్టుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఆఫ్ చేసేది. ఓకే, సర్వింగ్ బౌల్లో పెట్టుకుంటుంది. సో అయిపోయిందండి పన్నీర్ చపాతీ రోల్స్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. పన్నీర్ చపాతీ రోల్స్ రెడీ టు టేస్ట్ అండి. టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉన్నాయో. చాలా బాగుందండి. హేమ గారు చెప్పినట్లు పాలతో తడపడం వల్ల చపాతీ సాఫ్ట్గా ప్లస్ ఒక రకమైన కమ్మదనం వచ్చింది. ఆ కమ్మదనానికి ఈ పన్నీరు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చాట్ మసాలా వేశారు కదా, ఆ ఫ్లేవర్ అంతా కలిసి చాలా బాగుందండి. మోర్ ఓవర్ నిమ్మరసం కూడా పిండుకోండి, చాలా బాగుంటుంది. నిమ్మరసం లోపల పెట్టుకున్నా సరే, కాలిన తర్వాత కొంచెం పైనుంచి పిండుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హేమ గారు, పన్నీర్ చపాతీ రోల్స్ చాలా బాగున్నాయండి. అంటే క్రిస్పీగా ఉన్నాయి. మీరు చెప్పినట్టు పాలతో తడపడం వల్ల చపాతీ కమ్మగా ఉంది తెలుసా. ఇంకా అది ఎక్కువసేపు ముందే మనం కలిపి పెట్టేసుకుంటే మెత్తగా ఉంటాయి. మెత్తగా ఒకటి, పాలల్లోని కమ్మదనం ఏదైతే ఉందో టేస్ట్ వస్తుంది. టేస్ట్ వచ్చింది. ప్లస్ చాట్ మసాలా వేసారేమో, అది ఆ చపాతీకి పట్టి భలే టేస్టీగా ఉన్నాయి. సో నేను చెప్పిన పాయింట్ కూడా బాగుంటుంది. పైన నిమ్మకాయ రసం పిండుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు తినరేమో, మనం పెద్దవాళ్ళే తీసుకోవచ్చు స్నాక్స్ టైంలో. మరి మీకు కూడా ఇలాంటి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నెంబర్ 0402761133. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.